బ్యూటిఫుల్ పీపుల్, రాజమండ్రి కాతేరు రోడ్ లో ఉన్న గృహలక్ష్మికి వచ్చాము. ఎండ మామూలుగా లేదేమో, మనోళ్ళకి వచ్చేటప్పటికే నీరసం వచ్చి కుర్చీలో కూర్చుండిపోయారు. పదండి, మేము బెడ్ ఇంకా కుర్చీలు, బెడ్ కమ్ సోఫా ఇవన్నీ ఏం సెలెక్ట్ చేసుకున్నామో చూపిస్తాము. మేము ఇంత ఎక్స్పెక్ట్ చేసి రాలేదు, కానీ వీళ్ళ దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయండి. ఫర్నిచర్ అసలు ఎంత బాగున్నాయో. అమ్మ డైనింగ్ టేబుల్ తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటుంది, సో అది కూడా ఒక లుక్ వేసేద్దాము. చెల్లికి ఇది నచ్చిందంట డైనింగ్ టేబుల్, కానీ ఇంట్లో అంత స్పేస్ లేదని ఊరుకున్నాము. ఇది భలే డిఫరెంట్ గా ఉందండి, మెరిసిపోతుంది. చాలా బాగున్నాయి అసలు అన్నిని. ఇది చూడండి, రౌండ్ గా వచ్చింది, అంటే స్పేస్ తక్కువ ఉన్న ఇంటికి బాగా సరిపోద్ది అనమాట. కుర్చీలు దాని డైనింగ్ టేబుల్ కిందకే వెళ్ళిపోతున్నాయి. ఇదైతే భలే ఉందండి అసలు, కానీ మన ఇంటికి పెద్దదైపోద్ది. మేము వెళ్ళేటప్పటికి మా లక్ అండి అన్ని 30% ఆఫ్ లో ఉన్నాయి. ఈ డైనింగ్ టేబుల్ అయితే చెల్లికి పెచ్చగా నచ్చింది. ఈ మార్బుల్ అయితే భలే గ్రాండ్ గా ఉందండి అసలు, చూడగానే తెగ నచ్చింది అనమాట. కానీ బాగా పెద్దిల్లు ఉంటుంది కదండి, వాటికి బాగుంటాయి ఇవన్నీ. బాగా ఎక్కువ ఖాళీ స్పేస్ ఉన్న ఇంట్లో అయితే అదిరిపోద్ది అనమాట. ఇదైతే భలే నచ్చిందండి, భలే మెత్తగా ఉంది అసలు. ఇది చూడగానే చాలా క్లాస్ గా నీట్ గా అనిపించిందండి. ఇది కూడా 30% ఆఫ్ లోనే ఉంది. ఈ కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. ప్రైజెస్ కూడా అంత ఎక్కువేం లేదు, చాలా తక్కువ ఉన్నాయి అనమాట. మనం బయటకు వెళ్తే అన్ని నచ్చేస్తాయి, అన్ని తీసేసుకోవాలనిపిస్తుంది, కానీ అప్పుడప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటూ ఉంటే క్లారిటీ వస్తుంది అనమాట. బెడ్ ఏది సెలెక్ట్ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాం అనమాట. ఇది నచ్చిందట చెల్లికి. ఈ బుల్లి కుర్చీలు భలేగా ఉన్నాయండి అసలు. ఈ గృహలక్ష్మి ఫర్నిచర్ స్టోర్ లో అయితే ఎప్పటికప్పుడు మోడల్స్ మారిపోతూ ఉంటాయండి. మేము 2-3 సార్లు వెళ్ళామన్నమాట సెలెక్ట్ చేసుకోవడానికి. మాకు చాలా కన్ఫ్యూజింగ్ అనిపించి, సో ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి, అన్ని మోడల్స్ అదిరిపోతాయి అనమాట. సో అన్ని చూసాక ఈ కుర్చీలు తీసుకుందామన్నారండి. 4 వెళ్ళామేమో, 4కి కుర్చీలు తెగ నచ్చాయి. 2 కుర్చీలు జతలాగా ఒక రంగు అయితే బాగుంటది కదా అనిపించింది, సో దాని పైన క్లాత్ సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాము. సో కావాలంటే వీళ్ళు కుడతారంట సేమ్ క్లాత్ తో 2 కుర్చీలు. సో ఈ కుర్చీల కలర్ సెలెక్ట్ చేసుకోవడానికి చూస్తున్నాము. చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇది బాగుంది, ఇది బానే అనిపించింది. ఇన్ని వాటి నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టం అండి. ఇంకా బాధ్యత మన వాళ్ళకి అప్పు చెప్పేశాను. ఫర్నిచర్ మొత్తం సోఫా కానీ, బెడ్స్ కానీ, చైర్స్ కానీ, ఏదైనా కానీ వీళ్ళు తయారు చేసింది అంటే వీళ్ళ దగ్గర ఉన్న నాణ్యమైన వుడ్ తో చేసినవి అనమాట. ఇంకా చెల్లికి ఎంత పెద్ద స్టోర్ లో తిరిగి నీరసం వచ్చింది. సో ఈ ఫర్నిచర్ స్టోర్ కి వస్తే డైరెక్ట్ కళ్ళతో చూసి మనమే కొనేసుకోవచ్చు. నేనేమో ఈ కలర్ కుర్చీ బాగుందా, ఈ కలర్ కుర్చీ బాగుందా అని ఆలోచిస్తున్నాను. కుర్చీలు అయితే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మనకైతే సెలక్షన్ మాత్రం వెంటనే తేలదనమాట. అది ఇన్ని అందంగా ఉంటే ఇంకా అస్సలు తేలదు, అన్ని కావాలనిపించేస్తుంది. మా కళ్యాణికి అయితే ఈ లేత ఆకుపచ్చ రంగుది నచ్చిందట. పెద్ద సోఫా సెట్, నిజంగా కూర్చోగానే ఆ కంఫర్ట్ వేరే ఉందండి అసలు. పదండి మన ఇంటికి డైనింగ్ టేబుల్ సెలెక్ట్ చేసేద్దాము. ఇవన్నమాట మన ఇంటికి సూట్ అయ్యే డైనింగ్ టేబుల్స్. నాకేమో ఇది నచ్చింది, చెల్లికేమో అది నచ్చిందట చివరిది. ఇంకా అమ్మకు కూడా అదే నచ్చింది చివరిది. ఇంకా అదే ఖాయం చేస్తారు మనోళ్ళు. ఈ మధ్యన బెడ్స్ స్టోరేజ్ తో వస్తున్నాయి కదండి, అంటే దీనిలో ఒక అపోహ కూడా ఉందన్నమాట. స్టోరేజ్ ఉన్న బెడ్స్ అయితే స్ట్రాంగ్ గా ఉండవని, కానీ వీళ్ళైతే స్టోరేజ్ తో కూడా చాలా చక్కగా స్ట్రాంగ్ గా చేస్తారనమాట. ఇంకా మాది కొంచెం పాతిల్లు కదా, సో మాకు అంత కబోర్డ్స్ లేవు. సో బెడ్ కింద స్టోరేజ్ వచ్చి మంచి మోడల్ వెతుకుతున్నాం అనమాట. సో అమ్మకు కూడా ఎప్పటి నుంచో బెడ్ కమ్ సోఫా తీసుకోవాలని ఉంది. సో దీనిలో స్పెషాలిటీ ఏంటంటేనండి, బెడ్ కమ్ సోఫాలో కూడా స్టోరేజ్ వస్తుంది అనమాట. దీన్ని నైట్ అయితే బెడ్ లాగా, మార్నింగ్ అయితే సోఫా లాగా చేసేసుకోవచ్చు. చెల్లి చేస్తుంది కదా అలాగా. ఈ మధ్యన బెడ్ కమ్ సోఫా ట్రెండింగ్ అవుతుంది కదండి. సో ఆ బెడ్ కమ్ సోఫా టెర్మినాలజీ, ఫర్నిచర్ టెర్మినాలజీ అంత తెలియదు కదా. సో మేమే శేషగిరి గారిని ఒక వీడియో రికార్డ్ చేసి సెండ్ చేయమన్నాం అనమాట. మేము కొనుక్కున్న బెడ్ కమ్ సోఫాది వీడియో మీకోసం రికార్డ్ చేయమన్నాము. సో ఒకసారి చూసేయండి, మొత్తం ఐడియా వచ్చేస్తుంది. ఇది పగలు ముగ్గురు కంఫర్ట్ గా కూర్చునేలాగా బ్యాక్ ఫైబర్ పిల్లర్స్ వస్తాయి. నైట్ ఇలా లాక్కుంటే ఒక బెడ్ కింద తయారవుతుంది. 6.5 సైజ్ వస్తుంది, అంటే 5 అడుగుల మంచం కింద తయారవుతుంది. మీకు అడుగులు స్టోరేజ్ కూడా ఉంటుంది. మీకు బెడ్షీట్స్, కంఫర్ట్స్ ఏమన్నా సరే దీంట్లో మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. తర్వాత బెడ్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటే నైట్ ఒక మంచం కింద తయారవుతుంది. తక్కువ ప్లేస్లో కంఫర్ట్గా, అందంగా మంచి మోడల్ ఇది. దీంట్లో చాలా రకాల మోడల్స్ ఉంటాయి. స్లీప్ వెల్ ఫోమ్ వాడతాం, డీ డెకర్ క్లాత్ వాడతాం. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మీకు నచ్చిన మోడల్, మీకు నచ్చిన సైజులో మీరు చెప్పిన ప్లేస్కి డెలివరీ చేయగలదు. ఎవరైనా ఆర్డర్ ఉన్నవారు కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి. వెల్కమ్. ఫర్నిచర్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నానండి. మీరు కూడా మంచి ఫర్నిచర్ కోసం వెతుకుతుంటే గృహలక్ష్మి వాళ్ళని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. చూసారు కదండి, ఈ సోఫాకి క్లాత్ వేస్తున్నారు కదా, అది కూడా మనం సెలెక్ట్ చేసుకున్నదే వేస్తారు. సో మేము ఒకటి సెలెక్ట్ చేసి ఇచ్చాము. సో అది ఇంకా కుడుతున్నారనమాట. అమ్మకి ఎక్కువ స్పేస్ ఉన్న బీరువా కూడా కావాలంట, సో మధ్యలో ఆర్డర్ ఇచ్చింది అనమాట. ఈ బెడ్ అయితే చాలా స్పెషల్ అండి. లీడర్ సినిమాలో ఉంటుంది సేమ్ ఇలాంటి బెడ్. మేము
మేము చూడగానే షాక్ అయిపోయాం. ఇంకా బెడ్ మేము సెలెక్ట్ చేసుకున్నది బిగించలేదన్నమాట. సో నెక్స్ట్ వీడియో హోమ్ టూర్ లో మొత్తం ఆ ఫర్నిచర్ అంతా ఎలా సర్దాము ఏంటి అనేది చూపిస్తాము, ఏమేమి తీసుకున్నాం అన్నది. సో ఇప్పుడైతే మనం పరుపు తయారు చేపించుకుందాము దగ్గరుండి. ఇది రిబౌండ్ అంటండి. సో ఇది కట్ చేస్తారు ఫస్ట్. సో దాని తర్వాత మనకి తెలుసు కదండి ఈ స్పాంజ్ వేస్తారనమాట. సో వాటి రెండింటిని ఎలాగా కలుపుతున్నారు చూడండి. ఇదేదో పెద్ద క్యాన్ లో చాలా పెద్ద ఎక్కువ గమ్ ఉందనమాట. సో దాని నిండా పోస్తున్నారు ఆ రిబౌండ్ మీద రెండు అతుక్కోవడానికి. సో ఇదనమాట ప్లేస్ వాళ్ళు పరుపు తయారు చేసేది. ఫైనల్ గా పరుపు అయితే అదిరిపోయిందండి, చూసేయండి. ఈ మధ్యన యాడ్స్ లో టీవీలో మన సోషల్ మీడియాలో చూస్తున్నాం కదండి లేటెక్స్ పరుపు. సో మేమైతే 2 అంగుళాలు వేపిస్తున్నాం అనమాట. ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నారు అసలు. సో ఆ రిబౌండ్ ని ఈ స్పాంజ్ ని ఇలా గమ్ పెట్టి అతికిస్తున్నారు. సో ఈ లేటెక్స్ ని మన కాట్ కి సరిపడా కొలతలు కట్ చేస్తారనమాట. అదేనండి లేటెక్స్ అంటే దీని మీద వాటర్ పెట్టి ఆ పక్కన ఎగురుతుంటే అసలు వాటర్ వలగట్లేదు కదా, అదనమాట మనం అర్థం చేసుకునేలా చెప్పాలి అంటే. ఈ లేటెక్స్ వల్ల పెయిన్ రిలీఫ్ కూడా ఉంటదంటండి. అంటే చాలా మందికి నడుము నొప్పులు కట్ట ఉంటాయి కదా ఎక్కువ. సో వాళ్ళైతే మామూలు పరుపు స్పాంజ్ మీద పడుకోలేరు. సో ఇలా లేటెక్స్ వేయించుకుంటే ఏంటంటే సో వాళ్ళకి పరుపుల వల్ల వచ్చి ఆ నడుము నొప్పి కొంచెం రాకుండా ఉంటదన్నమాట. సో పరుపు కూడా ఏ కలర్ కావాలనేది మనదే సెలెక్ట్ చేసుకోమంటారనమాట. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయండి. సో ఇలా డిఫరెంట్ క్లాత్స్ ఉంటాయి. సో వీటిలో ఏది కావాలో కూడా పరుపు రంగు కూడా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. అసలు మనోళ్ళు ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు కూర్చుని ఎలా చేస్తున్నారా అనేసి. సో అలా లేటెక్స్ కూడా కట్ చేస్తారు కదా 2 అంగుళాలు, దాన్ని కూడా వేస్తున్నారు. సో స్పాంజ్ ని రీబౌండ్ ని అతికించినట్టు లేటెక్స్ ని కూడా అంత గమ్మేసి అతికిస్తున్నారు. చూసారా ఆ క్యాన్ నిండా ఉందనమాట. సో అలా జాగ్రత్తగా అతికించేస్తారనమాట ఎటువంటి తేడా లేకుండా. సో ఫస్ట్ నేను పరుపుకి మరకలు కట్ ఎక్కువ పడవు కదా అని ఈ బ్లాక్ కలర్ వేయమన్నాను. పాపం అంతా కట్ చేస్తాక కానీ తర్వాత ఎందుకో మళ్ళీ ఇది బాగా లుక్ అనిపించింది. సో మళ్ళీ ఇది కట్ చేయమన్నాను అనమాట. సో ఇదేమో కట్ చేస్తున్నారు కదండి, ఇది బోర్డర్ కోసము. చివరికి బోర్డర్ కూడా మనల్ని సెలెక్ట్ చేసుకోమన్నారు అనమాట. అంటే సైడ్స్ వస్తుంది కదా దానికోసము. సో అలా 3 లేయర్స్ పరుపుని ఇంత పెద్ద మిషన్ మీద పెట్టి కుడతారనమాట. పరుపు చేసే ప్రాసెస్ మాత్రం భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది అసలు. అన్ని మనమే సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా మంచిగా అనిపించింది అసలు, అన్ని మనకిష్టమైనవి. సో ఇదనమాట అండి పరుపు కుట్టే మిషన్. మనం సూది ఎక్కించినట్టు వీళ్ళు ఇంత పెద్ద క్లాత్ ఎక్కిస్తున్నారు. సో సైడ్స్ మనం సెలెక్ట్ చేసుకున్న క్లాత్ సెట్ చేస్తారనమాట. సో ఇంక ఇదొకటి కుట్టేస్తే అయిపోద్ది మొత్తము. సో జాగ్రత్తగా చూస్తే మనకి ఆ క్లాత్ కింద 3 లేయర్స్ కనిపిస్తుందండి, మెత్తగా ఉండడానికి అనమాట. టచ్ చేసి చూస్తే చాలా సాఫ్ట్ గా భలే అనిపించింది అసలు. సో మిషన్ 4 పక్కల తిరిగి 4 పక్కల కుడుతుంది. పరుపు కొట్టడంలో కూడా చాలా టెక్నాలజీ వాడుతున్నారు, చాలా త్వరగా అయిపోయేలాగా. సో ఫైనల్లీ ఇదండి మేము ఫస్ట్ కొన్న పరుపు అనమాట. చాలా బాగుందండి అసలు. చాలా మంది వస్తారండి ఇలా పరుపు దగ్గరుండి కుట్టించుకోవడానికి. అంటే ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు అలా వచ్చేస్తాయి కదా. సో ఒకసారి అలా దగ్గరుండి కుట్టించుకున్నాం అనుకో మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకా మనకి నచ్చినవి కావాల్సినవి అన్ని కలర్స్ యాడ్ చేయించుకోవచ్చు. సో ఇంకా ఈ కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట పరుపుకు వేయించుకోవాల్సినవి. సో ఈ పింక్ ఉంది, ఈ బ్రౌన్ కలర్. సో మనం సెలెక్ట్ చేసుకున్నది ఈ కలర్ అన్నమాట. శేషగిరి గారు గాని వాళ్ళ స్టాఫ్ గాని రిసీవ్ చేసుకునే విధానం మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయరండి మీరు. సో ఆయన్ని మీకోసం ఈ లేటెక్స్ పరుపు గురించి వివరించమని చెప్దాము. అండి అందరికీ నమస్తే. రాజమండ్రి గృహలక్ష్మి పరుపులు తయారు చేసే ఫ్యాక్టరీలో నెంబర్ 1 లేటెక్స్ పరుపు క్వాలిటీ ఎలా ఉందో ఈ రోజు మీకు నేను చూపిస్తానండి. మన ఇంట్లో పాలతో పన్నీర్ ఎలా తయారు చేసుకుంటామో అలా రబ్బర్ చెట్లను తీసిన పాలతో ఈ లేటెక్స్ తయారు చేస్తారండి. 100% ఆర్గానిక్ ప్రొడక్ట్ అండి. ఇలా పిన్ హోల్స్ ఉండే ఈ స్ట్రక్చర్ని 7 జోన్ స్ట్రక్చర్ అంటారండి. ఓ పక్కన పెద్దవి, మళ్ళీ ఒక వరుస చిన్నవి, మళ్ళీ ఒక వరుస పెద్దవి అనమాట. ఎయిర్ ఫ్రీగా ఉంటుంది. 100% ఒరిజినల్ లేటెక్స్ అయితే జస్ట్ ఇలా టచ్ చేసినా సరే దాని బౌన్సింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుందండి. ఇది కేక్ వచ్చి 6 ఇంచ్ అండి. మనకి 5 ఇంచ్ కానీ 3 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మనకి ఏ సైజులో కావాలితే ఆ సైజులో ఇది మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి. ఇప్పుడు అందరికీ బ్యాక్ సపోర్ట్ ఎక్కువ అవసరం అవుతుందండి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్న మ్యాటర్స్ ఇది. కింద 4 ఇంచ్ రీబాండెడ్ వస్తుందండి, పైన 2 ఇంచ్ లేటెక్స్ వస్తుంది అనమాట అండి. పైన ఏమో కంఫర్ట్ వస్తుంది మీకు. మనకి ఇలా సపోర్ట్ బాగుంది అనుకుంటే ఇలా పైన 2 ఇంచ్ లేటెక్స్ అయిపోయి వాడుకోవచ్చు. మనకి ఇంకా ఆర్ట్ బేస్ కావాలనుకున్నప్పుడు కింద 4 ఇంచ్ చెప్పిన వాడుకోవచ్చు అండి. ఇలా మీకు 4 ఇంచ్ రీబాండెడ్ 2 ఇంచ్ లేటెక్స్తో మీరు ఆన్లైన్లో కూడా పరుపు బుక్ చేసుకోవచ్చండి. మీకు వీడియో కాల్ చేసి చూపిస్తారండి. మీకు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా డెలివరీ ఇస్తామండి. సో అదనమాట లేటెక్స్ పరుపు కదా, మీకు నడుము నొప్పి లాంటివి ఉంటే లేటెక్స్ పరుపును మాత్రం ప్రిఫర్ చేయండి. మనకి బయట కనిపించే స్టోరే పెద్దదంటే ఇంకా లోపలైతే ఎన్ని ఎకరాల్లోనూ మొత్తం వీళ్ళు తయారు చేసే వాళ్ళు మొత్తం కలప ఇదంతా ఉంటదన్నమాట. సో ఇదంతా బిహైండ్ ద సీన్స్ అనమాట. ఇక్కడ ఏది ఇంపోర్ట్ చేసినవి కాదు, అన్ని మంచిగా తయారు చేసినవి. ఇది చెప్పాలంటే మనం ఆర్డర్ ఇచ్చిన కుర్చీ స్కెలిటన్ అనమాట. ఫర్నిచర్ లో ఏది చేయాలన్నా కానీ వీళ్ళ దగ్గర ప్రతి దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారండి.
ప్రతిదీ చాలా సిస్టమాటిక్ గా జరుగుతుంది ఇక్కడ. ఎక్కడ ఏది చేయాలో అక్కడ చేస్తున్నారనమాట. వీళ్ళ హాస్పిటాలిటీ అయితే అస్సలు చెప్పక్కర్లేదు. ఎంత బాగా రిసీవ్ చేసుకుని మొత్తం చూపించారు. ఒక బెడ్ తయారవుతుంది. ఫస్ట్ టైం అండి ఇక్కడే చూసాను కుంకుడికాయ చెట్టు అది. సో ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా అని తీసాను అనమాట. ఇవన్నీ ఎండిపోయి రాలిపోతే ఆ కుంకుడికాయలు అవుతాయట. చిన్న చెల్లి ఫర్నిచర్ వస్తున్న ఆటోకి దారి చెప్పి పరిగెట్టుకుంటూ వస్తుంది. అమ్మ కూడా ఫర్నిచర్ కోసం వెయిటింగ్ అనమాట. దించేద్దామనే పైకేస్తా. అమ్మ దించేయడానికి రెడీగా ఉన్నట్టుంది. ఏదో అనుకుంటాం కానండి మంచి వుడ్ తో చేసిందేమో. అసలు చాలా బరువు ఉన్నాయి అనమాట అన్ని. ఇంతమంది వస్తే గానీ తీయడానికి అవ్వలేదు. ఇది ఫస్ట్ టైం అనమాట ఫర్నిచర్ కొనడం. నిజంగా చాలా ఎక్సైటింగ్ అనిపించిందండి. ఇదేమో డైనింగ్ టేబుల్ కిందదనమాట. తులసి ప్రొటెక్టర్ తో అడ్డు పెట్టేసుకుంటుంది ఫేస్. ఇవి వాళ్ళు కాంప్లిమెంటరీగా ఇచ్చారనమాట. చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే. చూసారండి చిన్న వుడ్ కూడా ఎంత మంది మోస్తున్నారు. ఇది మనం ఆర్డర్ ఇచ్చిన మంచం అనమాట. బాగా సింపుల్ గా ఆర్డర్ ఇచ్చాము. మన వాళ్ళు అప్పుడే నా సోఫా ఇది మంచం అని కొట్టేసుకుంటున్నారు. ఆయన చేతితో పట్టుకున్నారు కదండి జాగ్రత్తగా. అది డైనింగ్ టేబుల్ పైదనమాట గ్లాస్. సో అలా అంత మంది వస్తే గానీ ఆ సామాన్లు లోపలికి రాలేదు. ఈ సిటీ వాళ్ళైతే నాకు తెలిసి మనుషుల్ని పెట్టుకుంటారేమో. ఇంకా హాల్ అంతా ఫర్నిచర్ తో నిండిపోయింది అనమాట. ఆ గ్లాస్ అయితే చాలా జాగ్రత్తగా దించారండి అసలు. అమ్మో అది ప్లేస్ చేసేటప్పుడు అయితే ప్రాణం పోయింది. ఇవన్నమాట మన డైనింగ్ టేబుల్ 4 కుర్చీలు. మళ్ళీ ఈ ఆటో ఏంటి అనుకోకండి, ఇది సెకండ్ ఆటో అనమాట. కుర్చీలు బీరువా ఇవన్నీ వచ్చాయి. బెడ్ కమ్ సోఫా కూడా వచ్చింది. ఇవ్వండి నాకు బాగా నచ్చిన కుర్చీలు. చివరికి ఈ కలర్ బాగా అనిపించింది అనమాట. మరి చాలా క్లాస్ గా అనిపించింది. సో ఇదనమాట మన ఫర్నిచర్ షాపింగ్. ఫర్నిచర్ అయితే వచ్చింది కానండి ఇంట్లో పనులు మాత్రం చేయించాల్సినవి చాలా ఉన్నాయి. సో అవి చేస్తున్నారు. అంటే దుమ్ము వచ్చేస్తుంది కదండి. సో దానికి పైన ప్లైవుడ్ చేస్తున్నారనమాట. సో నెక్స్ట్ వ్లాగ్ లో ఎలా సర్దాము అసలు ఏం తీసుకున్నాం అనేది క్లారిటీగా చూపిస్తాం. చూసి మిద్ది మీదకి ఎందుకు ఎక్కాను అనుకోకండి. ఎందుకంటే మనకి కొత్త బెడ్ వస్తుంది కదా. సో మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే నేను యూఎస్ వెళ్ళగానే నా టెడ్డీ బేర్ ని దూదంతా ఒక మూటలో కట్టేసి మిద్ది మీద వేస్తారట. మా అమ్మని తీయమంటేనేమో తీయట్లేదు. సో అందుకే నేనే ధైర్యం చేసి ఇదిగో ఇలా నిచ్చినేసి పైకి ఎక్కాను అనమాట. నా టెడ్డీ బేర్ దూది వెతుక్కుంటూ. ఇదేదో మెత్తగా కనిపించింది దూది అనుకున్నాను కానీ కాదు, ఇదేదో చీరలు. అలా అన్ని చెక్ చేస్తున్నాను అనమాట ఏది మెత్తగా ఉంది అనేసి. ఏది కాదు ఇది. ఇది చూసారండి చిన్న టైర్ కనిపిస్తుంది. నా చిన్నప్పుడు సైకిల్ అనమాట. అమ్మయ్య ఫైనల్లీ కనిపించిందండి మన టెడ్డీ బేర్ లోపల ఉన్న దూది. ఇంత పెద్ద మూట అయిందనమాట. ఇప్పుడు ఈ మూటని కిందకి దించాలి, మళ్ళీ టెడ్డీ బేర్ లో కూరాలి ఇదంతాని. ఇలా ఉంటదనమాట పైన. ఇదేమో ఈ మధ్యన పైన వేసిన ప్లైవుడ్ అనమాట. ఆ మూటని జాయిగా మిద్దిమించి కింద పడేసా. ఇప్పుడు అమ్మ వచ్చే లోపు దీన్ని ఈ గడప దాటించేసి లోపలికి తీసుకెళ్లిపోవాలి. మా అమ్మకి కనిపిస్తే ఈ గత్తర్లో ఎందుకు తీస్తున్నావు అని చేస్తుంది. మనకి ఏదైనా మైండ్ లోకి ఆలోచన వచ్చిందంటే అది పూర్తయ్యే వరకు ఇంకా అస్సలు నిద్ర పట్టదు. అలా ఈ మూటలో ఉన్న దూదంతా తీసేసి బెడ్ మీద వేసాను. ఈ టెడ్డీ బేర్ క్లాత్ ఉంటది కదా అదేమో చిన్న కవర్ లో పెట్టేశారట. సో అదండి అలా కోరడం మొదలెట్టాను. సో నెక్స్ట్ హోమ్ టూర్ లో ఫర్నిచర్ ఇల్లంతా ఎలా సర్దాము, ఈ టెడ్డీ బేర్ ఎలాగా కుక్కాము అనేది కూడా చూపిస్తాను. సో మళ్ళీ కలుద్దాం. బాయ్.